క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు తర్వాత ఏసీబీ కోర్టు తన తీర్పును వెల్లడించింది. చంద్రబాబును 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు అడ్వకేట్లతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. హైకోర్టు తీర్పు వెల్లడించింది. క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మనతో మాట్లాడటానికి హైకోర్టు న్యాయవాది ఉన్నారు. చెప్పండి సార్, ఇటువంటి అంశాలు పేర్కొనడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్ డిస్మిస్ ని మీరు ఏ విధంగా చూస్తారు? డిస్మిస్ ఇంకా ఫైనల్ ఆర్డర్ ఇంకా రెడీ కాలేదు. కాపీ రెడీ అవుతుంది. త్వరలో కాపీ ఆన్లైన్ చేస్తామన్నారు, ఆన్లైన్లో పెడతామన్నారు. తర్వాత ఇప్పుడు డిస్మిస్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు 1:30కి. ఇందులో ముందే ఎక్స్పెక్ట్ చేసిన జడ్జిమెంటే ఇది. ఇందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ న్యాయం జరగదని మాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు పోవాల్సిందే. న్యాయం జరగాలి. చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ షాడో పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కోర్టుని. కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందని ఊహించలేము. కాబట్టి నా పేరు జీవి సుబ్రహ్మణ్యం, అడ్వకేట్, హైకోర్టు. అంటే ఇప్పుడు హైకోర్టు న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ సంబంధించిన వాదనలు ఏ విధంగా జరిగింది? వాదోపవాదనలు 17A కరప్షన్ యాక్ట్ మీద జరిగింది. అదేవిధంగా 17A అప్లికబిలిటీ అవుతుందా కాదా, పర్మిషన్ తీసుకోవాలా వద్దా అనే దాని మీదనే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ జరిగినాయి. మా కోర్టు చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు ఎన్నో జడ్జిమెంట్స్ చూపించారు. అదేవిధంగా అదర్ సైడ్ వాళ్ళు కూడా, ప్రాసిక్యూషన్ సైడ్ కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. వాళ్ళు అవసరం లేదు, ఇందులో మా దగ్గర ఎవిడెన్స్ ఉందంటున్నారు. అలాంటి ఎవిడెన్స్ ఏది కూడా కోర్టుకు ముందు పెట్టలేదు. మా సిడి ఫైల్ పెట్టారు, కానీ ఆ సిడి ఫైల్ కాపీ కూడా అదర్ సైడ్ డిఫెన్స్ సైడ్ లాయర్లకు ఇవ్వలేదు. అందులో ఏముందో ఏమో కూడా చెప్పలేదు. మా కోర్టుల కుంభకోణం జరుగుతుంది అంటున్నారు, కానీ ఎలాంటి అకౌంటబిలిటీ కోర్టుకు చూపించలేదు. ఈ విధంగా మేము చూసాము. కాబట్టి చంద్రబాబు నాయుడుకి న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టులోనే జరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం. అంటే సిఐడి న్యాయవాదులు చెప్పింది కోర్టు ఏకీభవించారని మేము భావిస్తున్నామండి. కోర్స్ ఇక్కడ వరకు ఒకటి జరిగింది. మేమైతే చంద్రబాబు నాయుడు గారి తరఫున సుప్రీంకోర్టుకి మరలా మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాము. మండే మేము ఫైల్ చేస్తున్నామండి. స్క్వాష్ పిటిషన్ అనేది ఏదైనా ఇర్రెగ్యులర్ టెక్నికాలిటీస్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనము, అంటే ఆ రోజు గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోకపోవడం కానీ ఇట్లాంటి వాటిని తీసుకొని స్క్వాష్, అదే ఇర్రెగ్యులర్ అరెస్ట్ అనేది మనం వెళ్దాము. దానికి సాక్ష్యాధారాలు అనేది ఇది ఇర్రెలవెంట్ అండి. సాక్ష్యాధారం అనేది కేస్ ప్రొసీజర్ అది. సో ఏదేమైనా కానీ దీన్ని మేము స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ అండి, మొన్ననే 19వ తారీఖుని దీనిపైన సుదీర్ఘ వాదనలు ఇది తరపున న్యాయవాదులు సిబిఎన్ మెయిన్లీ క్వాష్ పిటిషన్ అండి. ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో క్వాష్ పిటిషన్ జరిగింది. సో ఇక్కడ పూర్తిగా మొన్న జరిగిన వాదనలో నేను క్లుప్తంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ 17AC ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం, లైక్ ఇఫ్ యూ ఎనీ ఏ పై ఆఫీసర్ పైన కానీ, ఇప్పుడు మనం ఒక ఎస్పీ ఉంటారు, డిఎస్పీ ఏమైనా చేయాలంటే కంపల్సరీ ఎస్పీ గారికి చెప్పాలంటే పై అధికారి కంపల్సరీ చెప్పాలి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉంటారు కాబట్టి పైన ఉన్న 17AC ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి వాళ్ళు కూడా ఆ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలని సుదీర్ఘంగా వారి తరపున వాదనలు కూడా, చంద్రబాబు తరపున న్యాయవాదనలు కూడా మొత్తం చేసిన గౌరవ ధర్మాసనం మాట వాటికి ఏకీభవించలేదండి. ఈ మొత్తానికి క్వాష్ పిటిషన్ ఇవాళ తీర్పు వచ్చిందండి. ఇట్స్ నాట్ ఫేవరబుల్ ఫర్ ద సిబిఎన్ గారు అండి. క్వాష్ పిటిషన్ హెస్ బీన్ డిస్మిస్. టోటల్ ఆర్డర్ కాపీ మొత్తానికి వచ్చేసి ఇట్ హ్యాస్ టు బి లైక్ అప్లోడెడ్ అండి. టోటల్ గా ఓన్లీ గౌరవ జడ్జి గారు ఓన్లీ ఆపరేటివ్ పోర్షన్ డిస్మిస్ మాట చేశారు. ఇంకా మొత్తం తీర్పు కాపీ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తారు. సామాన్యమైనటువంటి వాడికి కూడా ఈ చట్టాలు చాలా ఉత్సుకతతో ఉన్నారు. ఇవాళ 5 కోట్ల మంది జనాభా ఆంధ్రులు చాలా ఉత్సుకత, చాలా ఉత్సాహంగా, ఉద్విగ్నంగా చూశారని కూడా అనుకోవాలి. ఎందుకు అని అంటే, ఈ రాజ్యాంగం డబ్బు ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి డిఫరెన్సా? న్యాయం, చట్టం అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి, అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళకి తేడా ఉందా? అందరికీ సమానమేనా అనేటువంటిది 5 కోట్ల మంది ఆంధ్రులు ఇవాళ ఎదురు చూస్తూ గడిపినటువంటి క్షణం. ఇవాళ కోర్టు ఈ విషయాన్ని, ఆ స్క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేయడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి చట్టం, న్యాయం, ధర్మం, రాజ్యాంగం అన్నీ సమానమే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది తారతమ్యం రాజ్యాంగానికి ఉండదు, న్యాయానికి ఉండదు, చట్టానికి ఉండదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా చాలా కేటగారికల్గా ఇంతకుముందు డిస్కషన్స్ అన్నీ అయిపోయినాయి కనుక కోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాను.
ఇది పరిస్థితి. చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, చంద్రబాబుకు సంబంధించి మరో పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించిన కేసుతో పాటు మరోపక్క అంగళ్ళు కేసు, ఈ రెండుకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు ఉండబోతుందని చూడాల్సింది. ప్రస్తుతం పూర్తి కాపీ రావాల్సి ఉంది. దీన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.